దేవుని కుమారులు నరుల కుమార్తెలు చేసినటువంటి ఆ పనికి దేవునికి కోపం వచ్చి మరి వారితో పాటు సమస్తమైనటువంటి మానవులను ఎంతమంది అయితే విస్తరించారో వాళ్ళందరినీ ప్లస్ జంతువుల్ని, పురుగుల్ని, పక్షుల్ని, దేన్ని కూడా ఆయన సృజించినటువంటి దేన్ని భూమి మీద లేకుండా తీసివేస్తాను అనుకున్నారు కోపం వచ్చి. అయితే ఎలా తీయాలి అని ఆలోచించి నోవహు అనేటటువంటి వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎందుకంటే 9వ వచనము, ఆదికాండం 6:9, నోవహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడును అయి ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అందుకని చెప్పి నోవహు అనే అతన్ని దేవుడు మనసులో సెలెక్ట్ చేసుకొని అతని ద్వారా ఈ కార్యాన్ని జరిగిద్దాము అని చెప్పి అనుకున్నారన్నమాట.